డిజిటల్ ఫ్లాగ్ ఎవరు తెలంగాణ ముందుకు రావాల్సిందిగా విజ్ఞప్తి. జాగృతి ఉద్యమ సేనాని తెలంగాణ అగ్గి బరాట ఈ తెలంగాణ చరిత్రను సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచానికి చాటడంలో ఒక ఉద్యమ దివిటీని అందుకొని ప్రపంచమంతా తిరిగి ఈ తెలంగాణ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన కవితక్కకు ఈ వేదిక స్వాగతం విజ్ఞప్తి. ఇక్కడికి వచ్చినటువంటి అశేష ఎవరైతే డిజిటల్ ఫ్లాగ్ ను రెడీ చేయాల్సిందిగా విజ్ఞప్తి. డిజిటల్ ఫ్లాగ్ ను రెడీ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. బడుగు బలహీన వర్గాల యువత మహిళలు పెద్ద ఎత్తున ఎదురు చూస్తున్నటువంటి సందర్భం రానే వచ్చింది. ఎప్పుడెప్పుడు కవితమ్మ గారి పార్టీ వస్తుంది, తెలంగాణ ప్రజల్లో బతుకుల్లో మార్పులు వస్తాయని ఎదురు చూస్తున్నటువంటి సందర్భం. మరికొద్ది క్షణాల లోపల పార్టీ జెండాను పార్టీ పేరును ప్రకటించబోతా ఉన్నారు. మీ అందరి ఆశీస్సులు కవితమ్మ గారికి ఉండాలని, మీ అందరి సహకారం ఉండాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దయచేసి వెనుక ఉన్న వాళ్ళు కూర్చోండి, స్టేజ్ ప్రాసెస్ వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు కిందికి దిగండి. తెలంగాణ జాగృతి ఉద్యమ సేనాని తెలంగాణ అగ్గి బరాట డిజిటల్ ఫ్లాగ్ ఎవరు ఈ తెలంగాణ ముందుకు సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచానికి చాటడంలో ఒక ఉద్యమ దివిటీని అందుకొని ప్రపంచమంతా తిరిగి ఈ తెలంగాణ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన కవితక్కకు ఈ వేదిక ఘనంగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నది. ఇక్కడికి వచ్చినటువంటి అశేష ప్రజానికం కవితక్క అభిమాన రూపంలో వచ్చినటువంటి ఈ అభిమానులందరూ కూడా జన సంగ్రమై నిలిచిన సందర్భంగా మడమ తిప్పరి నేత ఆగని యుద్ధ గీతిగా కవితక్క సభా ప్రాంగణంలో ఉన్నారు. ఈ సందర్భం లోపల మరికొద్ది క్షణాల్లో తిప్పరి నేత ఆగని యుద్ధ గీతిగా కవితక్క సభా ప్రాంగణంలో ఉన్నారు. ఈ సందర్భం లోపల మరికొద్ది క్షణాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎప్పుడెప్పుడు అని సందర్భం రానే వచ్చింది. ఈ అభిమానులందరూ కూడా తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ముందు తీసుకెళ్లడంలో భాగంగా ఏ ఆశయాల కోసమైతే తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ముందు తీసుకెళ్లడంలో భాగంగా నెరవేర్చలేని ఆశయాల కోసమైతే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినము, ఆకాంక్షలను ఆశయాలను నెరవేర్చలేని క్రమంలో ఆ బాధ్యతలను తన భుజస్కంధాలపై ప్రజల బడుగు బలహీన ఆశయాలను ముందుకు యువకులకు మహిళలకు సామాజిక తెలంగాణ బలహీన వర్గాలకు తీసుకెళ్తున్నటువంటి యువకులకు మహిళలకు కవితక్క గారు ఈ రోజు ఒక సామాజిక తెలంగాణ వైపు సమావేశంగా ఉన్నారు. కాబట్టి శ్రీమతి అందరూ కూడా మీ కవితక్క మధ్య ఈ రోజు పార్టీ పేరును మరియు పార్టీ సమావేశం కూడా ఉన్నది కాబట్టి ఇప్పుడు అందరూ మీ కవితల మధ్య పార్టీ పేరును మరియు జెండాను కూడా ప్రకటించబోతా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. కవితమ్మ గారు నాయకత్వం, జై తెలంగాణ. కవితమ్మ గారు నాయకత్వం, జై తెలంగాణ. కవితమ్మ గారు నాయకత్వం, కవితమ్మ గారు నాయకత్వం. ఈ గడ్డకేను ఆడబిడ్డవంత ఈ గడ్డకేను ఆడబిడ్డవంత వేదిక మీద వాళ్ళంతా కూర్చోవాలి దయచేసి. జై తెలంగాణ కూర్చోండి దయచేసి. వేదిక మీద మీరు జరగండి. వేదిక మీద వాళ్ళంతా కూర్చోవాలి దయచేసి. కూర్చోండి దయచేసి. వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూర్చోండి, మీరు జరగండి. ఎక్కడోళ్ళు అక్కడ కూర్చోండి దయచేసి. అదే అటే కూర్చోండి దయచేసి. ఎక్కడోళ్ళు అక్కడ కూర్చోండి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కొంచెం కిందికంట. ఓకే. జై తెలంగాణ. తెలంగాణ ప్రజలందరికీ నా ముందున్నటువంటి తెలంగాణ జాగృతి
సైనికులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. జై తెలంగాణ. ఇవాళ మరి మంచి ముహూర్తం ఉంది కాబట్టి వినిపిస్తుందా? అందరూ ఒకసారి పిడికిలెత్తుతారా? అందరూ హాల్లో ఉన్న వాళ్ళందరూ జై తెలంగాణ. మన రాష్ట్రం కష్టపడి సాధించుకున్నటువంటి ఈ రాష్ట్రంలో మరి ఒక నూతన రాజకీయ శక్తిగా రాబోతా ఉన్నామని చెప్పినాం. పనిచేస్తలేదా మైక్? ఇది వద్దబ్బా, క్లారిటీ రావట్లేదా? ఓకేనా? జై టిఆర్ఎస్. జై తెలంగాణ. కవితమ్మ గారి నాయకత్వం. కూర్చోండి. సీఎం బిడ్డరా కవితక్క आजादी की शेरनी कविता गारी नायकत्व. आजादी की शेरनी कविता गारी తెలంగాణ నయా జంగ్ आजादी की राष्ट्र सेना नायकत्व. कवितమ్మ గారి నాయకత్వం. వర్ధిల్లాలి. కవితమ్మ గారి నాయకత్వం. కవితమ్మ గారి నాయకత్వం. आजादी की शेरनी कविता गारी नायकत्వం. जय तेलंगाना. कविता गारी राष्ट्र सेना. కవితమ్మ గారి నాయకత్వం. వర్ధిల్లాలి. కవితమ్మ గారి నాయకత్వం. आजादी की शेरनी कविता गारी नायकत्व.